శ్రీదేవి గారు నమస్తే అండి. రోజా గారు కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణ లేదు కానీ మహిళా మంత్రులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జలసాలు చేస్తూ ఉన్నారు. గేమ్స్ పెట్టి కూడా అనిత కానీ మిగతా మంత్రులు కానీ కుక్కు 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 అంటే ఆ సౌండ్లు చేసుకుంటూ కూడా ఆడుతూ ఉన్నారు, జలసాలు చేస్తానని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారండి. ఏంటి అసలు ఒక మహిళ గురించి ఇంకొక మహిళ అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అమ్మా ఆడుదాం ఆంధ్రాలో పెట్టిన 100 కోట్లు తిన్నామని నేను ఇది ఉంది, దాన్ని ఇంకా బయటికి తీయలేదని చెప్పి నేను కూడా ఉండానని చెప్పేసి మాట్లాడుతూ ఉండవు. కుక్కు అంటున్నావు. మరి నువ్వు చేసిన పనులు ఏంది? జబర్దస్తుల్లో నువ్వు ఎన్నిసార్లు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు మరి ఏ రకంగా అయితే పోయి జబర్దస్తుల్లో షోలు చేసి వచ్చావు, ఆ రోజు ఎవరు నిన్ను అనలేకపోయారా? మరి ఏ రకంగా అయితే మీ వాళ్ళందరూ ఉండారో, మరి ఏ రకంగా డ్యాన్సులు వేసావో, మరి నీ డ్యాన్సులు పెట్టి ఎంతమంది పబ్లిక్ని ఇది చేసుకున్నావో చూసాం, అన్నీ చూసాం. ఇప్పుడు ఆట విడుపు అని ఒక కార్యక్రమం మాత్రం పెట్టుకున్నారు. మరి ఇంతకు ముందు కూడా మీరు హోమ్ మినిస్టర్ కూడా తానేటి వనిత, మరి ఆ రోజుల్లో ఆమె ఆటలన్నీ ఆడింది, అవన్నీ చేశారు. ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ బ్యాట్ తీసుకొని నువ్వు ఏ రకంగా ఆడావో, మరి ఏ రకంగా ఇది చేసావో చూస్తున్నావు. అంటే నీకులా క్రికెట్ ఆడలేదు కాబట్టి కబడ్డీ ఆడారనా నువ్వు వ్యత్యాసం చేస్తుంది. నువ్వు క్రికెట్ ఆడే వాళ్ళు కబడ్డీ ఆడారు, దానిలో తప్పేం లేదు. 2-2 మరి 2-2 అంటే మీరు ఆడుకోవద్దు పాడుకోవద్దు మీరు ఇవ్వద్దని అంటల్లా. కాకపోతే ఒకళ్ళనొకళ్ళు ఎత్తి పొడుచుకుంటా మీరు మాట్లాడే మాటలకు ఒక విలువ లేకుండా పోయింది. మరి ఏ రకంగా అయితే ఇప్పుడు కాసేపు నవ్వుల జల్లు, మరి ఆ రకంగా మాట్లాడుకొని కాసేపు నవ్వుకుంటా తుళ్ళుకుంటా ఉంటే అది అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మీకు మళ్ళీ 11 ఉండా సరే మేము వస్తున్నాము చూస్తాం ఇక్కడ అని చెప్పి అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చినడితే మీరు కూడా కొంత అలసిపోయే ఉండేవాళ్ళు. ఆ 11 మందితో మీరు కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టుకోవాల్సి వచ్చేది, పెట్టుకునేవాళ్ళు బాగుండేది. అట్ట కాకుండా మేమేముందలే రోజు ఇంట్లోనే పడి ఉంటున్నాం, అట్టనే పడి ఉంటామని మీరు అనుకుంటున్నారు. వాళ్ళకి కాస్త ఆట విడుపు కావాలని ఇచ్చేస్తున్నారు. మీరు ఇంతకంటే ఎక్కువ చేశారు. అవన్నీ కూడా చెప్పడానికి ప్రజలు కూడా సిగ్గుపడతారనమాట. నువ్వు గౌన్లు వేసుకొని ఏ రకంగా అయితే మరి షోలు చేసావో, మరి ఇంతకుముందు కాలంలో అఖిలప్రియ ఇంతకుముందు పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఆవిడప్పుడు పర్యాటక శాఖలో ఉంది, నువ్వు చేసిన శాఖ సేమ్ ఆ శాఖలో ఉంటే ఆవిడ పంజాబీ డ్రెస్ వేసుకొని మరి అసెంబ్లీకి వస్తే ఆమెను ఎన్నిసార్లు ఎన్ని ఎత్తిపొడుపు మాటలన్నావు చూసాం. అట్లాంటిది నువ్వు అసలు ఇంకేం లేదు, హాఫ్ గౌన్లు వేసుకొని తిరిగావన్నమాట. నీ ఎవరి కాళ్ళు మరి మీ డ్రెస్ కోడ్ మీదో లేకపోతే ఇంకో దాని మీద కాకుండా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఇది ఇంత జరిగింది ఇంకా జరగాల్సిందని చెప్పి ఇట్లాంటి క్వశ్చన్లు చేస్తే బాగుంటుంది. అంతేగాని చెప్పి మీ అన్న మేర్బాని పొందడానికి ఏంటంటే మీ అన్న ఎదటోళ్ళని తిడితేనే వాళ్ళకి పదవులు ఇస్తాడు, లేకపోతే సీట్లు ఇస్తాడు. ఆ ఇదితోటి మేము బాగా బూతులు తిడతాను పోటాపోటీగా బూతుల మంత్రుల దగ్గర నుంచి ఏ రకం గుడ్డు మంత్రుల దగ్గర నుంచి ఎప్పుడు ఉండారో చూసాం. అందుకని చెప్పేసి అట్లా కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయండి. ఎప్పటికైనా సరే ప్రతిపక్షంలో ఉండా కానీ మేము ఏం చెయ్యాలి ఏం చెందాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఇవాళ సూపర్ 6 అమలు జరగట్లేదు అంటున్నారు. దానిలో ఏ పథకం అమలు జరగట్లేదో సరిగ్గా చెప్పండి, దాన్ని ఎప్పుడు చేస్తారని అడగండి, లేకపోతే ప్రజల అవసరాలు ఏందో అడగండి, రోడ్లు ఎట్టుండయో చెప్పండి. అట్లా చేయాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అది బాగలేదమ్మా. మరి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉండయి. అట్లా కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయండి. మీకు ఉపయోగపడే పనులు కాదు, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయమని అడుగుతారు. మరేంటి మరి ఈ రోజు లక్ష్మీభారత్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లోనే అసలు మహిళలకి రక్షణ లేదు, ఇటు చంద్రబాబు చేసే పాపాలకి బీజేపీ జనసేన కొమ్ము కాస్తా ఉందని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న ఒక మహిళ అండి. ఏంటి ఒక మహిళగా అసలు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? అసలు మహిళల రక్షణ ఉందా లేదా? అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు మహిళలకు రక్షణ ఉందో లేదో చెప్పటానికంటే ముందు ఏం చెప్పాలంటే, పాపం నువ్వు వెనకేసుకొస్తున్న జగన్ గారిని మరి వాళ్ళ తల్లిని చెల్లిని వాళ్ళ బాబాయ్ హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో, మరి ఏ రకంగా న్యాయం చేస్తున్నాడో అదొక్కసారి వెనక్కి తిరిగి అడిగితే బాగుంటుందమ్మా లక్ష్మీభారత్ గారు. ముందు ఓన్లీ తనింటో మహిళలకే న్యాయం చేయలేక ఇవాళ వచ్చేసి తగుదునమ్మా అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అన్యాయం చేశారు వీళ్ళు అన్యాయం చేశారని చెప్పి మాట్లాడుతున్నావు. కానీ మరి షర్మిలా గారిని కానీ లేకపోతే విజయమ్మ గారిని కానీ లేకపోతే సునీత గారిని కానీ వీళ్ళందరికీ ఏమి న్యాయం చేశాడు, ఎక్కడ న్యాయం చేశాడో చెప్పి తర్వాత నువ్వు మాట్లాడితే బాగుంటుంది. మహిళలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, మరి సునీత మీద మరి షర్మిల ఎల్లో చీర కట్టుకుంటే ఏ రకంగా అయితే ఇది చేశాడు, మరి సునీత గారి మీద ఏ రకంగా అయితే రివెంజ్ తీర్చుకోవాలని చూశాడు. ఇవాళ అవన్నీ తరుముకొస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడుతున్న మనిషిని వెనకేసుకొస్తా నువ్వు. ఎందుకంటే పాపం మా పెద్ద ఎన్టీఆర్ గారికి భార్యలాగా నేను వ్యవహరించానని చెప్పేసి
నిన్ను అగౌరవపరిచి మాట్లాడటం మాకు ఇష్టం లేక మాట్లాడలేకపోతున్నాం, కానీ నువ్వు చేసే పని ఒక్కొక్క పని చూస్తుంటే మామూలుగా ఉండలేదన్నమాట. మరి ఎప్పుడైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ, మరి ఆ పార్టీలో నుంచి ఆ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి మరి ఇవాళ మాకు అన్యాయం జరిగింది, కాలం నాడు ఇప్పుడు 258 సీట్లు వచ్చినప్పుడు మరి ఆ మహిళను అవమానించామంటే అప్పట్లో కొంతమంది పెద్ద పెద్ద మేధావులు అన్నవాళ్ళు ఉండి ఏం చెప్పారంటే, లక్ష్మీభారత గారి ఆధ్వర్యంలో కనుక పార్టీ ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ సమాధి అయిపోయేదని చెప్పేసి కొంతమంది ప్రజెంట్గా ఇంటర్వ్యూలు ఇవ్వటం చేస్తున్నారు. ముందు నీకైతే అన్యాయం జరగలేదమ్మా, పాపం నువ్వే వీరగంధం సుబ్బారావు గారికి మాత్రం అన్యాయం చేశావు, అదొక్కటి ఆలోచించుకొని మరి ఎక్కడేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు, నీకు మా తెలుగు అకాడమీలో మరి నీకు చైర్మన్గా చేసి ఆ తెలుగు అకాడమీకి నువ్వు ఎంత మాత్రం న్యాయం చేశావో, మరి ఎంతకు ముందు రోజుల్లో నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో తెలియకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తొలగిస్తుంటే మరి ఏ మాత్రం నీకు అసలు నేను ఎన్టీఆర్ భార్యని రొమ్మిసుకొని మాట్లాడుతున్నావు. మరి ఆ ఎన్టీఆర్ పేరు తొలగిస్తున్నప్పుడు లేకపోతే ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నప్పుడు ఇట్లాంటివన్నీ ఏం గుర్తుకు రాలా నీకు? ఏంటంటే నేననేది ఒకటి ఉండాలి. మరి ఇప్పుడు ఆయన వెనకేసుకొని వస్తే కనుక పోయినసారి తెలుగు అకాడమీకే ఇచ్చాడు, ఈసారి నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఇస్తాడని చెప్పేసి ఒక అపోహతో నువ్వు మాట్లాడుతున్నట్టుంది. కానీ నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి అన్నమాట. ఎందుకంటే ఏ రకంగా అయితే మరి మహిళలను అవమానించారు, అట్లా చేశారు ఇట్లా చేశారంటే ఏ మహిళకైనా ఏ పిల్లకైనా అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో మరి వాళ్ళు ఏం చేస్తారనే భయం చొప్పున ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, నీళ్లలో దూకి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా ఈ ప్రభుత్వానికి దడిసి వాళ్ళు శిక్షించుకొని కనుమరుగైపోతున్నారు. కానీ మీ ప్రభుత్వంలో ఏంటంటే మీరు వెనకేసుకొచ్చి మరి వాళ్ళకి మాకేం భయం లేదు, మరి ఒక అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని మరి వాళ్ళ అక్కను అవమానిస్తున్నారని చెప్పిన ఆ అబ్బాయిని మరి వరిచెత్తలో పెట్టి నువ్వు తగలబెట్టారు. అట్లాంటి రోజు నీ నోరు మెదపలేదు. మరి ఎక్కడ ఏం అన్యాయం జరిగినా నీ నోరు మెదపట్ల. మరి రీసెంట్గా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి మరి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనమాట, ఒకళ్ళని ఇప్పుడు దాకా ఒకళ్ళని అనుకుంటున్నాము. మరి ఆ డోర్ డెలివరీ చేసినప్పుడు వాళ్ళ ఆవిడ నీకు మహిళలాగా కనిపించలా, వాళ్ళ తల్లి కన్నతల్లి నీకు మహిళలాగా కనిపించలా. వీళ్ళందరూ మహిళలు కాదమ్మా, నువ్వు ఒక్కదానివే మహిళవి, నీకు జరిగిందే అన్యాయం. అందుకని చెప్పేసి నువ్వు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుంది. అంటే ఇంకా ఆవిడ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు పేరు చేసిన ఆశయాలు మొత్తం తొంగలో తొక్కేసి ఓట్ల కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ గారి పేరు వాడుకుంటా ఉన్నాడని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతుందండి. ఏంటి అసలు ఆయన ఆశయాలతో పుట్టిన పార్టీని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా మనగలుగుతుందంటే ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశాన్ని బతికించినట్లు లెక్క అనమాట. నువ్వేంటంటే వసూలు రాణిలాగా, వసూలు రాజా అని అనుకుంటారు, కాదు నువ్వు వసూలు రాణి అనమాట. నువ్వు వసూలు రాణిలాగా తయారయ్యి నీకు వడ్రాణాల దగ్గర నుంచి అన్ని సమకూర్చారనమాట. కొంతమంది మేధావులందరూ కూడా నువ్వేం చేసావు ఏం చేసావు ప్రత్యేక ఇంటర్వ్యూలు పెట్టి చెబుతున్నారు. వాళ్ళందరిది కాదు, మహిళ అనే ఒక ట్యాగ్ ఒకటి చేసుకొని నేను మాట్లాడితే నేను మాట్లాడిందే వేదం అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నిన్నెవరు మహిళగా గుర్తించలేదమ్మా. నువ్వు మరి సుబ్బారావు గారి దగ్గర విడాకులు తీసుకోకుండానే ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావు. దానికి నీకు మహిళా బిరుదు అనేది కూడా మంచి సత్కారం చేయాలన్నమాట. ఎందుకంటే ఒకళ్ళకి విడాకులు లేకుండానే ఒకళ్ళని చేసుకున్నట్టు లెక్క. నాది ఒక ఐడెంటిఫై. ఆయనకు స్టెరాయిడ్ ఇచ్చి ఏ రకంగా ఆయనకు వారసుడు కనాలని చెప్పి ఆయన ప్రాణం మీదకు తీసుకొచ్చి ఇవాళ ఎన్టీఆర్ గారు ఈ రోజు వరకైనా సరే మనగలిగేవాడు కేవలం నువ్వు చేసిన స్టెరాయిడ్ ప్రభావం వల్లే ఆయన ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి దూరం అయ్యాడని చెప్పి మాత్రం మేము గట్టిగా నమ్ముతున్నాము. దయచేసి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దమ్మా. మరి మా బాబు మా కొడుకు అన్నావు, మా కొడుకు అనగానే నెక్స్ట్ పోస్టులో 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. మనదేందంటే భస్మాసుర హస్తం, ఎవరు నెత్తినైతే చేతులు పెడతావు వాడు భస్మం అయిపోతారు. అందుకని చెప్పి జగన్ గారు కూడా వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరినీ చేరదీయకుండా తల్లిని చెల్లిని చేరదీసి ఎప్పుడైనా మహిళ కంట కన్నీరు వచ్చిన ఇంట్లో అశుభం జరుగుద్దని చెప్పి ఒక నానుడు ఉండేది. అందుకని చెప్పి నీ తల్లి గార్చిన కన్నీళ్ళకి నీ చెల్లి గార్చిన కన్నీళ్ళకే నీకు పరాభవం జరిగిందని మేము అనుకుంటున్నాం. అట్లా కాకుండా ఇట్లాంటి మరి ఎందుకు పనికిరాని వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని వెనకేసుకొచ్చాకంటే నీ తల్లిని చెల్లిని గౌరవంగా చూసుకొని ఇది చేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఇంకాస్త మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అందుకని చెప్పి అమ్మ మీరు మా బాబు మా ఇది అది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళని కూడా నువ్వు మాత్రం మర్యాద ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మరి లక్ష్మీపార్వతి గారిని నమ్మే స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగుదేశంలో ఓన్లీ ఒక 10 ఓట్లు ఉండా కూడా ఆవిడ ఈ పాటికి నేను ఎంపీని ఎమ్మెల్యేని పోటీ చేస్తానని చెప్పి అనేది ఆవిడకి ఎక్కడా కూడా తెలుగుదేశంలో గుర్తింపు లేదు.
గుర్తింపు లేకపోబట్టే, ఆవిడ ఎక్కడా మనలేదు కాబట్టే ఆయన ఈ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలోకే పోయింది. అందుకని చెప్పి ఇవాళ ఆమె మాట్లాడితే ఎవరు కూడా ఆ మాటల్ని విలువలోకి తీసుకునే పరిస్థితుల్లో అయితే లేరు. కాకపోతే ఏదో ఒక పండు మొసలు వచ్చి అప్పుడప్పుడు మీటింగులు పెట్టి వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుందిలే అని చెప్పి ఒక టేకటి ఈజీగా తీసుకొని, కాకపోతే మేము కౌంటర్లు ఇవ్వకపోతే ఇది నిజమే కావాలి అందుకని చెప్పేసి ఎవరేం కౌంటర్లు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు కాబట్టి మేము కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది.